వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత మైండ్ పనిచేయడం లేదని, విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం లేకుండా కేటీఆర్ కేసీఆర్ ఉండలేకపోతున్నారని, మీ అహంకారమే మీ ఓటమికి కారణమని అన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని, సర్పంచుల ఇవ్వాల్సిన వేల బిల్లుల పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురి అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు దైవ దర్శనంలో పాల్గొన్న మా సోదరుడు ఆది సీనన్న గారికి, మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొదటి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము, మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా ఉంది. సమ్మక్క సారలమ్మకు వెళ్ళే ముందు, ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క నా దైవ దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి, నా కుటుంబ సభ్యులతోటి రేపు ఫిబ్రవరి సమ్మక్క సారలమ్మ జాతర కడ ముందు ఆనవాయితీగా ఈ స్వామిని దర్శించుకోవడంలో భాగంగా వారు రావడం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండూ కూడా వేములవాడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో, వేములవాడ దేవునికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం. మీ అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది. పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. వేములవాడ దేవాలయ నిధుల కోసం వేములవాడ పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై కొన్ని అయితే నాకు కొన్ని తిరగట్లేదు, క్షమించండి. మా ఊరు ప్రెసిడెంట్ గారు కూడా నాకు సహాయం చేశారు. నా బిడ్డలకి, నా భర్తకి, నాకు కూడా తెలుగుదేశం పార్టీ తరపున నాకు 3 లక్షలు ఇచ్చింది. భువనేశ్వర్ గారికి ధన్యవాదాలు. నా భర్త ఎప్పుడు తెలుగుదేశం గురించే పోరాడేవారండి. ఆ పోరాటంలో అది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అక్రంగా అరెస్ట్ చేయడం వల్ల నా భర్త మంచాన పెట్టడం, ఈ అన్నం తినడం మానేసేసి ఆయన ఆరోగ్యానికి హానికారం తెచ్చుకున్నాడు. ఒక అర్ధరాత్రుల్లో